నేడు యాంత్రికంగా మారిన ఆధునిక జీవనశైలిలో మితమైన ఆహారపు అలవాట్లు, ముందస్తు పరీక్షలతో ప్రమాదకరమైన ఊపిరితిత్తుల క్యాన్సర్ వ్యాధులను నియంత్రణ సాధ్యమని యశోద హాస్పిటల్ ఊపిరితిత్తుల క్యాన్సర్ వ్యాధి స్పెషలిస్ట్ డాక్టర్ ఎడ్లపాటి గోపీకృష్ణ అన్నారు. స్థానికంగా బుధవారం జరిగిన మీడియా సమావేశంలో డాక్టర్ గోపీకృష్ణ మాట్లాడుతూ ప్రపంచంలో ప్రస్తుతం అన్ని రకాల క్యాన్సర్ వ్యాధుల్లో ఊపిరితిత్తుల క్యాన్సర్ ప్రమాదకర స్థాయిలో ఉందన్నారు. ప్రపంచంలో ఈ క్యాన్సర్ తో 18 లక్షల మంది రోగులు మృతి చెందుతుండగా దేశంలో 65,000 మంది చనిపోతున్నారని అన్నారు. నమస్తే అండి, నా పేరు డాక్టర్ గోపీకృష్ణ. నేను యశోద హాస్పిటల్స్ హైటెక్ సిటీలో లంగ్స్ స్పెషలిస్ట్గా వర్క్ చేస్తానండి. సో ఈరోజు మీతో మాట్లాడడానికి ఇంట్రెస్ట్ చూపించడానికి ఒక ముఖ్యమైన కారణం ఉంది. ఏంటంటే ఊపిరితిత్తులకు సంబంధించిన జబ్బుల్లో లంగ్ క్యాన్సర్ అనేది విపరీతంగా పెరుగుతుంది. ఇంతకుముందు మనం లంగ్స్ అనగానే టీబీ అని, నిమోనియా అని, లేకపోతే ఇంటర్స్టిషియల్ డిజీజ్ అని చాలా రకాలుగా మనం విన్నాం. లంగ్ డ్యామేజ్ అని కోవిడ్లో మనం ఎన్నిసార్లు చూసాం. సో ఇప్పుడు ఇది ఎందుకు స్పెసిఫిక్గా చెప్పదలుచుకున్నానంటే, ఇంతకుముందు అంటే 2002 వరకు లంగ్ క్యాన్సర్ అనేది 2వ నెంబర్లోనో 3వ నెంబర్లో ఉంది ప్రాణాలు తీయడంలో ప్రపంచం మొత్తంలో. ఇప్పుడు నెంబర్ 1. సో మనం చూస్తే ప్రపంచం మొత్తంలో 18 లక్షల మంది ప్రతి సంవత్సరం ప్రాణాలు కోల్పోతున్నారు. ఆ 18 లక్షల్లో మన దేశం 60 నుంచి 25,000 మంది ఎవ్రీ ఇయర్ ప్రతి సంవత్సరం ప్రాణాలు కోల్పోతున్నారు. ఇది చాలా పెద్ద నెంబర్ అండి. ఇది మనకు తెలిసి ఏది హాస్పిటల్స్కి వెళ్ళి మనం చెక్ చేయించుకొని టెస్టులు చేయించుకున్న వాళ్ళల్లో తెలిసిన నెంబర్, తెలియకుండా ఇంకా ఎక్కువ ఉంటుందండి. సో దీనికి ఎందుకని ఈ క్యాన్సర్ ఇలా విపరీతంగా పెరగడం, ఇది విపరీతంగా పెరగడానికి ముఖ్యమైన కొన్ని కారణాలు ఉన్నాయండి. మొదటగా అలవాట్లు, ఏది పొగాకు రిలేటెడ్ అలవాట్లు, అంటే పొగాకు నవలడం, పొగాకు పీలవడం, ముక్కు పొడుంలాగా వాడడం, ఆర్ పొగాకు కాకుండా కూడా ఈ గంజాయిలు, గుట్కాలు ఇలాంటివి కూడా మన ఊపిరితిత్తుల మీద చెడు ప్రభావం చూపించి మన బాడీలో ఉన్న ఊపిరితిత్తుల్లో ఉన్న కణాలే ఎక్స్ట్రా పెరిగి అదొక గడ్డలాగా మారి అది మొత్తం బాడీ అంతా స్ప్రెడ్ అయ్యి ప్రాణాలు తీస్తుంది. దీన్నే మనం లంగ్ క్యాన్సర్ అంటాం. సో ఈ లంగ్ క్యాన్సర్కి మెయిన్గా పొగాకు ఒకటేనంటే కాదు, ఇంకా చాలా కారణాలు ఉన్నాయి. కట్టెలు పొయ్యి వాడడం, ఆర్ మనం వంటలు చేసేటప్పుడు హోటల్స్లో పిడకలు వాడడం, ఎటువంటి పొగ ఎక్కువగా మనం పీల్చినా అది మనల్ని దెబ్బతీస్తుంది. రెండోది, మనకి ప్రపంచం మొత్తంలో ఒక స్టడీ చేశారండి. ఏంటి పొగాకు వాడడం ఎంత ఉంది అనేది. 15 నుంచి 25 వయసు వాళ్ళల్లో ఆల్మోస్ట్ 30% జనాలు పొగాకు వాడుతున్నారు డిఫరెంట్ ఫామ్స్లో. అంటే అది సిగరెట్ కావచ్చు, నవలడం కావచ్చు, పేలవడం కావచ్చు. కొత్తగా ఇప్పుడు ఎలక్ట్రానిక్ సిగరెట్లు, వేప్లు, ఇవి కూడా కారణాలు. వేప్కి అయితే అసలు అద్దే లేదండి. చాలామంది ఏమనుకుంటారంటే ఈ ఎలక్ట్రానిక్ వేప్ సిగరెట్లో తక్కువ ఉంటుంది పవరు, అందుకని ఇది మానడానికి ఉపయోగపడుతుందని. తప్పు. ఎందుకంటే దాంట్లో ఎన్ని పఫ్ఫులు పీలుస్తున్నారు అనేది వాళ్ళకి లెక్క లేకుండా వాడుతున్నారు. సో దానివల్ల డేంజర్ ఇంకా విపరీతంగా ఉంది. సో ఈ చిన్న ఏజ్ వాళ్ళల్లో ఉన్న అలవాటు వల్ల వాళ్ళు ఒక మిడిల్ ఏజ్ అంటే 45-50 సంవత్సరాలకు వచ్చేసరికి ఏదర్ చుట్టలకు సంబంధించిన జబ్బు లైక్ సిఓపిడి లేకపోతే ఈ లంగ్ క్యాన్సర్ బారిన పడుతున్నారు. ఇంతకుముందు ఇప్పుడు 18-20 సంవత్సరాల నుంచి ప్రాక్టీస్ చేస్తున్నాను. ఇంతకుముందు నేను చూసేవాడిని 50, 60, 70 ఏళ్లలో లంగ్ క్యాన్సర్లు గడ్డలు చూసేవాళ్ళు. 25, మొన్న 18 లేటెస్ట్గా నేను చూసాను. ఎందుకు ఏంటి అనే రీజన్ లేదండి, అలా ఉంది. సో ఓవరాల్గా క్యాన్సర్స్ అంటే ఒక 10 మందిని తీసుకుంటే కనీసం ఒక్కళ్ళన్నా క్యాన్సర్ బారిపడుతున్నారు ప్రపంచం మొత్తంలో. సో ఈ లంగ్ క్యాన్సర్లో కూడా 4 లంగ్ క్యాన్సర్లు చూస్తే ఒకళ్ళకో ఇద్దరికో స్మోకింగ్ లేకుండా కూడా వస్తుంది. సో స్మోకింగ్ ఉంటేనే లంగ్ క్యాన్సర్ వస్తుంది అనేది తప్పండి, వేరే కారణాలు కూడా ఉన్నాయి. సో ఇండోర్ పొల్యూషను, బయట వెహికల్ పొల్యూషన్ పెరగడం, ఆర్ మైన్స్లో పనిచేసేవాళ్ళు, ఆర్ రాళ్ళు కొట్టేవాళ్ళు, వీళ్ళందరూ క్యాన్సర్ బారిన పడే అవకాశాలు చాలా ఉన్నాయి. సో దీనికి ఏంటి అంటే మనం అవగాహన క్రియేట్ చేయడం కోసమే మీ ఫ్రెండ్స్ ద్వారా నేను ఈ ప్రెస్ మీట్ రిక్వెస్ట్ చేసిందే అది. సో యశోద హాస్పిటల్ తరఫున ప్రెస్ మీట్లు కానీ, ఆన్లైన్ మీట్స్ కానీ, 1-to-1 మీట్స్ కానీ మేము రెగ్యులర్గా అవేర్నెస్ కోసం కండక్ట్ చేస్తాం. సో ఎస్పెషల్లీ లంగ్ క్యాన్సర్ ఏంటి అంటే మనం లేట్గా డిటెక్ట్ చేయడం జరుగుతుంది మన దేశంలో. అంటే మనం కనుక్కొని ఈ పలానా పర్సన్కి ఇది ఉంది అని తెలుసుకునే లోపలనే అది అవయవాలు దాటి స్ప్రెడ్ అయిపోయి స్టేజ్ 4, స్టేజ్ 3కి వెళ్ళిపోయి వాళ్ళకి మ్యాక్సిమం 6 నెలలు, సంవత్సరం కన్నా బతకట్లేదు వాళ్ళు ఎంత వైద్యం చేసినా కూడా. సో దీని గురించే స్పెసిఫిక్ అవగాహన ఏంటంటే మన అలవాట్లు మానుకోవడం అనేది అతి ముఖ్యమైనది. 2, అర్లీ స్క్రీనింగ్, అంటే రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నవాళ్ళు, ఎవరు పొగాకు ఎక్స్పోజర్ ఉన్నవాళ్ళు, లేకపోతే వృత్తిరీత్యా ఆస్బెస్టాస్ ఇండస్ట్రీస్లో పనిచేసేవాళ్ళు, జూట్ ఫ్యాక్టరీస్లో పనిచేసేవాళ్ళు, వీళ్ళందరికీ ఏదన్నా దగ్గు, తెమడ, ఆయాసం
ఆర్ దగ్గినప్పుడు బ్లడ్ పడడం, బరువు తగ్గడం, ఇలాంటి లక్షణాలు మోర్ దెన్ 2-3 వీక్స్ ఉంది అనగా అవి వదిలేయకుండా పరీక్ష చేయించుకోవాల్సిన రిక్వెస్ట్ ఒకటి. 2, ఆ పరీక్షల్లో సింపుల్ ఎక్స్రేతో మొదలుకొని ఏదన్నా మరకలు మచ్చలు ఎక్స్రేల్లో కనిపించి ఆర్ తెమడ తగ్గకుండా పెరుగుతూ ఉంది అంటే ఒక చిన్న లో డోస్ సిటీ స్కానింగ్ అని ఉంటుంది. అది చేస్తే ఈ 2 రిస్క్ ఫ్యాక్టర్స్ చూసుకొని ఎస్ ఈ పలానా మనిషికి క్యాన్సర్ లక్షణాలు ఉన్నాయనగా మనం బయాప్సీలు చేసుకోవాలి. అది లోపల ఎంత సైజు ఉంది, ఎంత పెద్దగా ఉంది అనే దాన్ని బట్టి బయాప్సీ నిర్ధారణ అవుతుంది. అది మంచి రెజల్యూషన్ సిటీ స్కాన్ అయితే ఈజీగా డిటెక్ట్ చేస్తుంది. చిన్న నాడ్యూల్ అంటే ఒక అతి చిన్న కంతిని కూడా పట్టుకోగలుగుతుంది. సో ఇప్పుడున్న టెక్నాలజీ అంటే ఎంత అడ్వాన్స్మెంట్ వచ్చిందంటే సైన్స్లో, ఇంతకుముందు పెద్ద పెద్ద గడ్డలు అయితేనే మేము బయాప్సీలు చేయడానికి కుదిరేది మాకు. ఇప్పుడు లిటరలీ 1 సెంటీమీటర్ అంటే ఈ సైజు 1 సెంటీమీటర్ కంతి కనిపించినా కూడా వదలట్లేదు ఈ రోజుల్లో. ఎందుకు? అది క్యాన్సర్ కావచ్చు, రిస్క్ ఫ్యాక్టర్ ఉంది, ఏంటి పలానా మనిషి స్మోక్ చేస్తాడు, పొగాకు వాడుతాడంటే ఖచ్చితంగా మనం బయాప్సీ చేయాల్సింది. ఈ 1 సెంటీమీటర్ కంతును కూడా ఒక లేటెస్ట్ టెక్నాలజీ మన దగ్గర ఉంది యశోద హాస్పిటల్ హైటెక్ సిటీలో. మన ఇండియా మొత్తంలోనే ఫస్ట్ టెక్నాలజీ అది. దీన్ని కోన్ బీమ్ సిటీ గైడెడ్ బయాప్సీ అంటాం. అంటే నావిగేషన్ బ్రాంకోస్కోపీ అని ఒక ఎండోస్కోపీ ద్వారా ఎక్కడైతే ఇది దాగి ఉన్నదో అక్కడికి వెళ్ళి ఒక ముక్క తీయడం జరుగుతుంది. ఎలా? ఇప్పుడు మనకి గూగుల్ మ్యాప్స్ ఎలా ఉంది, నావిగేషన్ ఇటు తిరగండి అటు తిరగండి, అదేవిధంగా మాకు నావిగేషన్ బ్రాంకోస్కోపీ అని ఈ టెక్నాలజీలో ఏంటంటే ఎక్కడుంది కంతి అని దారిస్తుంది. అది దారిచ్చి అక్కడికి వెళ్ళాక ఆ కంతిని ఈవెన్ 1 సెంటీమీటర్ ఈ సైజ్ నాడ్యూల్ కూడా బయాప్సీ చేసి కనుక్కోవడం లాంటిది మేము చేస్తున్నాం. దీంతో పాటుగా రొటీన్గా ఛాతీలో నీరు చేరడం. ఎందుకు వస్తుంది నీరు? మన దేశంలో కామనెస్ట్ టీబీ రీజన్, కానీ క్యాన్సర్లు కూడా కావచ్చు. సో దానికి ఒక ఎండోస్కోపీ ప్రొసీజర్ ఉంటుంది, థొరకోస్కోపీ అని, అది కూడా మేము చేస్తాం. సో మన దగ్గర లేని అడ్వాన్స్మెంట్ అంటూ లేదు. సో దాని గురించి ఏంటంటే ఎటువంటి చిన్న కంతులున్నా ఇది చెయ్యలేము బయాప్సీ అని నిరాశ చెందవద్దు. సో మనం ఈజీగా క్యాన్సర్ ఉందా లేదా అనేది లేటెస్ట్ టెక్నాలజీతో ఈజీగా కనుక్కొని వాళ్ళకి అర్లీ స్టేజ్లో మనం డయాగ్నోస్ చేయగలిగితే సర్జరీ రూపాన అంటే బెస్ట్ సర్జన్స్తో మనం సర్జరీ చేయించుకోగలిగితే కనుక ఆ పార్ట్ తీసేయడం, ఎక్కడి వరకు ఎఫెక్ట్ అయిందో అక్కడి వరకు ఆపరేట్ చేయడం, దాంట్లో కూడా మనిషి చేయడం కన్నా కూడా రోబోట్తో చేయించడం. ఆ రోబోట్ ద్వారా చేసింది అయితే చాలా ప్రిసైజ్గా కరెక్ట్గా అక్కడి వరకు వెళ్ళడం. మన హ్యూమన్ హ్యాండ్ వెళ్ళదు కాబట్టి ఇన్ఫెక్షన్స్ రావు, తొందరగా డిశ్చార్జ్ అవ్వడం, ఇలాంటి ఫెసిలిటీ ఉంది. ప్లస్ కీమోథెరపీ, రేడియోథెరపీలు అవి కూడా అవైలబుల్ ఉన్నాయి. కీమోథెరపీలో అడ్వాన్స్మెంట్ ఏంటంటే మనకు తెలిసింది కీమోథెరపీ అంటే ఇంజక్షన్లు ఇస్తారు, జుట్టు ఊడిపోద్ది, మనిషి వీక్ అయిపోతాడు. పోయినాయండి ఆ రోజులు, ఇప్పుడు అంతా ట్యాబ్లెట్సే. సో ట్యాబ్లెట్ ఫామ్లో దాన్ని టార్గెటెడ్ థెరపీ అంటాం, లేకపోతే మాలిక్యులర్ థెరపీ అంటాం. సో ఏ క్యాన్సర్ జీన్ ఉందో దానికి ఆ ట్యాబ్లెట్ పెడితే వాళ్ళకి ఆ కంతులు కంట్రోల్ వస్తాయి. ఇంతకుముందు మనం స్టేజ్ 3, స్టేజ్ 4 అంటే 6 నెలలు దాటి బతికేవాళ్ళు కాదు. నాకు ఇప్పుడు 15-20 మంది పేషెంట్లు ఉన్నారు స్టేజ్ 4తో. గత సంవత్సరం నుంచి హ్యాపీగా మందులు వేసుకుంటున్నారు, వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటున్నారు. మోర్ దెన్ 2 years సర్వైవల్ వాళ్ళు కూడా ఉన్నారు. సో ఈ ట్యాబ్లెట్ థెరపీతో వాళ్ళు చాలా బెటర్గా పర్ఫామ్ చేసుకోగలుగుతున్నారు, వాళ్ళ లైఫ్ లీడ్ చేయగలుగుతున్నారు, భయం తగ్గి హ్యాపీగా లీడ్ చేయగలుగుతున్నారు. సో కొంతమందికి ఎలా ఉంటుందంటే రీచ్ అవ్వలేని ఏరియాస్ ఉంటాయి, అంటే ట్యాబ్లెట్స్ కూడా పనిచేస్తాయో లేదో డౌట్ ఉన్న వాళ్ళకి రేడియేషన్ ఇస్తాం మనం. రేడియేషన్ అంటే కరెంట్ ద్వారా థెరపీ ఇస్తాం. ఆ కరెంట్ ద్వారా ఇచ్చే థెరపీ ఏదైతుందో అది కూడా బెస్ట్ రేడియేషన్ ఉన్న పరికరం అయితే కనుక అక్కడి వరకే అది కాల్ చేస్తుంది, అది బర్న్ చేస్తుంది. ఇంతకుముందు ఎలా ఉండేది, రేడియేషన్ అంటే ఇదంతా కాలిపోయి నల్లగా అయిపోయి జనాలు బాగా ఇబ్బంది పడేవాళ్ళు. ఇప్పుడు అది లేదండి. సో క్యాన్సర్ అనగానే అయిపోయింది ఇంకా వదిలేయాలి, ఇక వీళ్ళు ఇంతే అనే పద్ధతి లేదండి. 75-80 సంవత్సరాలు ఉన్న వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళు కూడా వైద్యం చేయించుకొని వాళ్ళ లైఫ్ వాళ్ళంతటి వాళ్ళు లీడ్ చేసే పరిస్థితి ఉంది. ఇప్పుడు అంత అడ్వాన్స్మెంట్ ఉంది. కానీ అవేర్నెస్ గురించి ఏంటి అంటే పొగాకు, అది మనల్ని చాలా ఇబ్బంది పెడుతుంది. సో ఈ పొగాకుతో వచ్చిన ఇబ్బంది ఏంటంటే మన ఫ్యామిలీలో ఎవరికన్నా క్యాన్సర్ ఉండి, అంటే తండ్రికి క్యాన్సర్ ఉండి కొడుకు కూడా పొగాకు అలవాటు ఉంది అంటే 40% రిస్క్ ఉందండి క్యాన్సర్ రావడానికి. సో జీన్స్ ద్వారా కూడా ఈ క్యాన్సర్ ఇబ్బంది పెడుతుంది. సో దయచేసి పొగాకు గురించి ఒక అవేర్నెస్ క్రియేట్ చేయాలని మా రిక్వెస్ట్ మీకు.